హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఈరోజైతే మనం మా దోస పొలంలో అయితే ఉన్నాము. ఈరోజే దోస కటింగ్ అయితే జరిగిందనమాట. చూడండి మా ఆయన కాయలు గూడా. సో, ఈరోజు ఆల్మోస్ట్ ఒక 15 టన్నులయితే కోసారనమాట. ఒక బొలోరాకి నెక్స్ట్ ఇంకో ఏచర్‌కి 15 టన్నులయితే కోసారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏందంటే, అసలు రేట్ అయితే అస్సలు లేదు. అవును. ఇక్కడ మనకి ఎంత అడుగుతున్నారంటే, రైతు దగ్గరైతే రూ. 7, రూ. 8, రూ. 9 అయితే అడుగుతున్నారంట. అది రూ. 9 ఎట్లంటే ఒక కాయ 2 కేజీలుంటే అప్పుడు రూ. 9, 8:30, రూ. 9 సో, మనకి కోసిండే ధర వచ్చేసి వాళ్ళు చెప్పడం రూ. 7.5, రూ. 8 ఏస్తా ఉన్నారు. అస్సలు దీన్ని చూసేడుగుంటే మాకు పెట్టుబడులు కూడా వచ్చేటివయితే లేవన్నమాట. ఈ దోసలో మెయిన్‌గా మేము నాటినది కుందన్ సీడ్. ఇదైతే చాలా కాస్ట్‌లీ సీడ్ మిగతా లాల్‌పూరి గాని, ఇంక వేరే రకాలున్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఈ కుందన్ సీడ్ కూడా చాలా కాస్ట్‌లీ అనమాట. సో, ఆ లెక్కన చూసుకుంటే మనకి ఎకరాకి మినిమమ్ 1,00,000 అయితే పెట్టుబడి అవుతుంది. మాది మీకు తెలిసిందే గదా! ఓ 2.5 ఎకరా అయితే ఉందన్నమాట. సో, ఇంక మీరే లెక్కలేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఫస్ట్ కటింగ్ ఒక 20 టన్నులు గూడా 20 టన్నులు అయితే పక్కా పడుతుంది. ఇప్పటికే ఒక 15 టన్నులు పడింది. ఇంకా 5, 6 టన్నులు అయితే ఖచ్చితంగా పడుతుంది ఫస్ట్ కటింగ్. సో, 20 టన్నులకి రూ. 7 ఇస్తే ఏమొస్తుంది? ఏమైతే రాదు. పెట్టుబడులు గూడా వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదనమాట. సెకండ్ కటింగ్ ఏం పెద్దగా ఉండవు. ఓన్లీ ఉంటే ఒక 5, 6 టన్నులు ఉంటాయి. అవి గూడా ఫస్ట్ కటింగ్ అన్నా రూ. 7 అడిగినారు. ఇవే రేట్లు గాని కంటిన్యూ అయినాయనుకో నెక్స్ట్ వీక్ వరకు సెకండ్ కటింగ్ అయితే ఇంక ఫ్రీగా ఎత్తుకోమండి అని చెప్పాల వాళ్ళకి. అట్లా ప్రైజ్ పెడతారు. రూ. 2, రూ. 3 కూడా అడగొచ్చు. వాళ్ళకే ఉంది. వాళ్ళు కాదు కదా పండించేది మనం. సో, ఈ ఒక 15 రోజుల ముందయితే రేట్ పర్లేదు ఉండింది. ఒక రూ. 15, రూ. 16 ఉండింది. మేమైతే అదే ధీమాతో ఉన్నాము. ఓకే. ఈ రేట్లు కంటిన్యూ అయినా గూడా ఏదో పెట్టుబడులు పోయి ఒక రూ. 10 చూడొచ్చు అనేసి అనుకున్నాను గానీ, ఇలా అయితుందయితే అనుకోలా. ఎప్పుడైతే ఈ హోలీ పండగ అయిందో అప్పటి నుంచి అయితే రేట్ అయితే భారీగా పడిపోయినాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందంటే ఆహ్, నేను బెంగుళూరులో ఉన్నాను గదా! బెంగుళూరులో చూస్తే ఇవే మస్క్ మెలన్స్, ఇవే క్వాలిటీ ఇంకా తక్కువ క్వాలిటీనే అనుకోండి. ఇవే కాయలు ఒక కిలో రిలయన్స్ మార్ట్‌లో రూ. 50. అదే రోడ్డు పైనైతే ఇవే కాయలే రూ. 40 పర్ కిలో. అంటే మనకెంత పడతాన్నాయి? రూ. 7, రూ. 8. వాళ్ళు అమ్ముకునేదంతా రూ. 40. ఎవరు? రోడ్డు పైన అమ్ముకుంటారు. వాళ్ళు గాని, రిలయన్స్ మార్ట్ గాని, బిగ్ బాస్కెట్ గాని, జొమాటో గాని, ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ గాని వాళ్ళంతా మంచి మంచి రేట్లకి అమ్ముకుంటున్నారు. ఈడ ప్రాబ్లమ్ ఏందంటే మిడిల్ మ్యాన్‌ని అర్థం తినేస్తున్నారు. అర్థం కాదు. మన రైతుకు, అమ్మేవానికి మధ్యలో ముగ్గురో, నలుగురో మిడిల్ మ్యాన్స్ అయితే ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి మంది రూ. 7 అయితే పడతాంది. అక్కడ అమ్మేవాళ్ళైతే రూ. 30 నుంచి రూ. 40 అమ్ముతున్నారు. అంటే ఈ మధ్యలో రూ. 20 అనేది ఏమైతుంది? వాళ్ళే దళారులే తినేస్తున్నారు. దాంట్లో డౌటే లేదు. సో, మన రైతులు గాని, మన యంగ్ ఫార్మర్స్ అయితే దీని గురించి అయితే పక్కా ఆలోచించాలనమాట. ఎప్పుడైతే రైతుకి ఎండ్ కన్జ్యూమర్‌కి మిడిల్ మ్యాన్‌ని అయితే ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే రైతు లాభాలైతే చూడొచ్చు. ఈ ర మనకి ఎంత రేట్ తక్కువున్నా నష్టపోయేది రైతే. కానీ మధ్యలో దళారు మాత్రం నష్టపోయే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బండికి ఒక ఈచర్ అయితే ఒక 15,000 కమిషన్ ఫిక్స్ అది. కేజీకి ఒక బండి కోయిస్తే కేజీకి రూపాయి ఫిక్స్. అది రూ. 5 బన్ని, రూ. 6 బన్ని వాళ్ళు ఖచ్చితంగా రూపాయో, రూ. 2 పెట్టుకొని వాని పైనుండే ఇంకో మిడిల్ మ్యాన్‌కి అమ్ముకుంటాడు. సో, ఎప్పుడైతే మనం ఈ మిడిల్ మ్యాన్‌ని, ఆ దళారునైతే తొలగించి రైతు డైరెక్ట్‌గా మన సరుకుని కన్జ్యూమర్‌కి అమ్ముకుంటాడో అప్పుడే రూ. 10 చూసే అవకాశం ఉంది. ఇది ఒక 2, 3 నెలల నుంచి ప్రతి ఒక్క వెజిటబుల్ ప్రైస్ అయితే అట్లాగే ఉందన్నమాట. టమాటా అయితే ఇంక అసలు చూసేపెండ్లా. అవైతే మేము ఒక 2.5 ఎకరా అయితే వదిలేసినాము. ఇంగా ఏదో దోస మీద ఏదో కొంచెం నమ్మకాలు పెట్టుకుంటే ఇది కూడా పంగనామం అయితే పెట్టింది. ఇదంతా ఒక లెసన్ లాగా అనుకోవాలి మనం గూడా. సో, కాబట్టి దీని గురించి అయితే పక్కా ఆలోచించాలి అందరూ. సరేనా? ఇది నా సజెషన్ అన్నమాట. ఎప్పుడైతే ఇట్లా మన రైతుకి, కన్జ్యూమర్‌కి మధ్య మిడిల్ మ్యాన్ ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే రైతు బాగుపడతాడు. లేకపోతే రేట్లొస్తాయి. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో వస్తాయి రేట్లు. అంటే సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు వస్తే అందరు రైతులు బాగుపడరు గదా! ఎవరో 10 మంది బాగుపడతారు.
అందరికీ ఒకసారి రేట్లు ఉన్నప్పుడే కాయలు వస్తాయని లేదు. ఒకసారి క్లైమేట్ అనుకూలించదు. ఇప్పుడు మాకు దీనికి కూడా అయితే క్లైమేట్ అయితే అనుకూలించలేదు. దానివల్లే పెద్ద సైజులు కూడా రాలేదు. ఒక యావరేజ్గా 1 కిలో వచ్చాయి. 1 కిలో యావరేజ్ అంతే. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఈసారి సేద్యంలో అయితే భారీ లాసు. మేమైతే ఇంతవరకు చూసిన ఇలాంటి లాసు. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీరేమనుకుంటున్నారు అంటే రైతు ఎందుకు నష్టపోతున్నాడు? మీకేమన్నా అనుకుంటే మీకేమన్నా సజెషన్స్ ఉంటే అవి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లేదా మీకు ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా అంటే ఈ మిడిల్ మ్యాన్ ఫార్మర్కి కన్జ్యూమర్కి మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ తగ్గించేది ఎలా, ఫార్మర్స్ ఎప్పుడు ప్రాఫిట్లో ఎలా ఉండాలా, అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని మీద అయితే నేను ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేస్తాను అనమాట. ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలి దీనికి. మనమే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ స్మార్ట్ అనుకోండి, బిగ్ బాస్కెట్ అనుకోండి, వాళ్ళకి అమ్మేదో అదైతే చూడాల. లేకపోతే అసలు ఇలాగే కంటిన్యూ అయిందనుకో, ఇది అప్పులు చేసి సేద్యం చేసిన రైతు పరిస్థితి నాకు అర్థం కాల. నేనేమో అనుకున్నా కానీ ఎన్ని రోజులు సూసైడ్ అనే ఇట్లా జరిగితే ఖచ్చితంగా సూసైడ్ జరుగుతాయి. అప్పులు చేసి 2-3 లక్షలు అప్పుల పాలు అయిపోతే ఇంకా వాడు సూసైడ్ చేసుకోక ఏం చేసుకుంటాడు? సో కాబట్టి ఆలోచించాలి మనం కూడా. మన చదువు ఉద్యోగాలు చేసేదానికైతే కాదు, ఓన్లీ ఉద్యోగాలు చేసేదానికైతే కాదు, వాటితో పాటు ఫార్మర్ గురించి కూడా ఆలోచించండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ.